ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకొనబోయే టాపిక్ వచ్చి యాయూరు చేసిన ప్రార్థన. మొదటిగా పరిశుద్ధ లేఖన భాగములో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుమో, ఆమె బ్రతుకుననెను. ఆమేన్. యాయూరు అనే అధికారి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి చెప్తున్న మాటలివి. నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి వేస్తే ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థిస్తున్నాడు. ఈ మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది అతని విశ్వాసం ఎంతటి పరిపూర్ణమైనదో అని. తన కుమార్తె కొరప్రాణంతో లేదు, తను చనిపోయిందని అతనికి పూర్తిగా తెలుసు. అతనే ఆ విషయం చెప్తున్నాడు కూడా. గొల్లు చేయు వారు వచ్చి ఏడవడం ప్రారంభించేశారు. అయినను నీవు వచ్చి నా కుమార్తెను తాకితే తను బ్రతకవచ్చేమో, ఒక్కసారి ప్రయత్నించి చూడు అనడం లేదు. బ్రతుకుతుంది. ఇది పరిపూర్ణమైన విశ్వాసం. యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ఆ అధికారి ఇంటికి వెళ్ళారు. అప్పటికి పిల్లన క్రోవులు వాయించేవారు, ఏడ్చేవారు వారి పనివారు చేస్తున్నారు. ఆ కాలంలో వీరిని డబ్బులిచ్చి పిలిపించుకునేవారంట. స్థలమియుడి, ఈ చిన్నది నిద్రపోతుందే గాని చనిపోలేదు అని యేసు ప్రభువారు చెప్తుంటే వారంతా ఆయనను అపహాస్యము చేశారు. బైబిల్ గ్రంథంలో మరణమును నిద్రతో పోల్చడం జరిగింది. నిద్రించిన వాడు తప్పక తిరిగి లేస్తాడు. ఒకవేళ మరణించిన ఆయన మధ్యాకాశంలో నుండి బోర ఊదినప్పుడు ప్రభునందు మృతులైన మృతులు తప్పక లేస్తారు. వారికి ఆ మాటలు అర్థం కాలేదు. యేసు ప్రభు వారందరినీ బయటకు పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. వారిని బయటకు పంపించడం దేనికి? వారి మధ్యనే ఆ చిన్న దానిని బ్రతికించవచ్చు కదా. ఎందుకంటే ఆయనను ఎగతాళి చేసిన వారు ఆయన కార్యంలోని మహిమను చూడకూడదు. మన ప్రార్థన దేవుని నుండి సమాధానాన్ని తీసుకొని రాలేకపోతుంది అంటే మన హృదయంలో ఆయనకు స్థలము లేదేమో, విశ్వాసం కొరవడిందేమో, ఆయనను ఇంకను అపహాస్యం చేసే సమూహంలోనే ఉన్నానేమో. అట్లా అయితే నీ జీవితంలో ఆయన కార్యాలు చూడడం సాధ్యం కాదు. ఆయన అంటున్నారు, స్థలమియ్యుడి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ యొక్క వచనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ హృదయం అనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే నీ జీవితం అంతా సమాధానమే. ఆయన మహిమను నీవు కల్లారా చూస్తావు, అనుభవిస్తావు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.